గుజరాత్లో ఇట్లాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లును కూడా తర్వాత కాలంలో తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే మత మార్పిడికి వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో సందేహాలు ఉన్నాయి. ఈ జనసంఖ్యను పెంచుకోవడం వెనుక కేవలము భక్తులను శ్రద్ధాళువులను పెంచడం మాత్రమే కాదు, దానికి పొలిటికల్ రిఫ్లెక్షన్ కూడా ఉంది అని ప్రభుత్వాలు నమ్మిన కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ బిల్లుల్ని తీసుకొచ్చిన, ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లుల్ని ఎక్కువగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది. కాబట్టి పొలిటికల్ అంబిషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఈశాన్య భారతానికి వెళ్ళినట్లయితే నాగాలాండ్లో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థ ఈశాన్య భారతంలో మొత్తం 7 సిస్టర్స్ 7 రాష్ట్రాల్లో అవునండి ఈ క్రైస్తవం యొక్క ప్రభావం ఉధృతంగా చాలా అధికంగా ఉంది అని అంటూ ఉంటారు. నిజంగా అంత ఉందంటారు అక్కడ? ఉంది, నిజంగా కూడా ఉంది. ఎందుకంటే 2 కారణాల చేత 100% క్రైస్తవులు ఉన్న